ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. లోక జ్ఞానము అంటే ఏంటంటే లోకానుసారంగా జీవించడం, లోకానుసారంగా ఆలోచించడం, లోకానుసారంగా నడుచుకోవడం, ఇవి దేవునికి వ్యతిరేకమైన క్రియలు అన్నమాట. మరి దైవిక జ్ఞానం అంటే ఏంటి అని అంటే దేవుని చిత్తానుసారంగా నడవడమే దైవిక జ్ఞానం. మరి లోకానుసారం జ్ఞానం అంటే లోక జ్ఞాని. అందుకనే లోకానుసారంగా మనం ఎప్పుడు జీవించడానికి ట్రై చేయకూడదు. అది అందులోనూ మనము నష్టపోతాం, మన ఆత్మకి నష్టం కలిగేసేస్తాం. అంటే మనమే నష్టపోతాం. సో అందుకనే మనం ఎప్పుడు కూడా లోకానుసారంగా జీవించడానికి అస్సలు ప్రయత్నించకూడదు. లోకంలో ఉంటున్నాం కానీ, అందుకే చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఆయన ఏసయ్య టైంలోనూ పరబ్బ వచ్చి అంటాడు, అవ్వా మరి నా కత్తి బలమును నీ జనబలము నీకు బాగుంది, జనాలు బాగా నిన్ను మెచ్చుకుంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలకు వచ్చేస్తున్నారు, కనుక నా కత్తి బలాన్ని నీ జనబలాన్ని ఉపయోగించి మనము రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసేద్దాము అంటాడు. అప్పుడు యేసయ్య ఒకటే అంటాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. అంటే వాళ్ళకి అర్థం కాలే. ఇది ఎందుకు అర్థం కాలేదు అంటే వాళ్ళు దైవిక స్పర్శలో లేరు. పరబ్బ అనేవాడు ఏంటంటే లోకానుసారమైన గొడవల్లోనే రగిలిపోతుంది తప్పించి దేవుని మూలంగా ఆలోచన లేదు ఆయనకి. ఆయన ఏంటంటే ఒకటి, ఇప్పుడు దేవుడు చెప్పే మార్గాల్లో ఉండేటప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచిగా దేవుడు చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా ప్రపంచంలోని అల్లకొల్లాలు, గొడవలు, ఈ కక్షలు, కార్పణ్యాలు, మోసాలు, ఈ పనికిరాని పనులు చేయడము, ఈ లేనిపోని కాలయాపన పనులు అనేవి కనబడవు. దైవ చిత్తానుసారంగా జీవించినట్టయితే ఇవన్నీ జరగవు. ఇవి కొంతమంది ఎందుకంటే లోకానుసారంగా లోకం అనేది శాశ్వతం అనుకొని లోకతంత్రాల్లో పడిపోతారు. అంటే లోకం అంటే సైతానిగాడు ఉచ్చులో పడిపోతారు. ఆ సైతానిగాడు ఉచ్చులో పడిపోతే మనిషి జీవితాన్ని ఏం చేస్తారంటే చపరచిత్తంగా తయారు చేసేసి వాడు ఏం చేస్తారంటే మనిషిని దేవునికి వ్యతిరేకంగా తయారు చేయడము మొదలెడతారు. సో అందుకనే వాడి ప్లాన్ ఏంటంటే మొదటి నుంచి లోకానుసారంగా జీవింపజేయాలని. ఆది మన తల్లిదండ్రులైన ఆదామవ్వల దగ్గర నుంచి కడపటి వరనే క్రీస్తు వరకు కూడా అదే పన్నాగలుతున్నాడు. క్రీస్తు అనేది తండ్రి విషయం. సో అందుకని మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తుని పోలిన వారమై లోకానుసారంగా జీవించడానికి మనం కొంచెం విముఖత ప్రదర్శించాలి. దేవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి మాత్రమే మనం ఉండాలి. ఇది చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 31 వరకు చదవండి అమ్మా. ఎవరైనా జ్ఞాని ఏమాయనో, శాస్త్రి ఏమాయనో, ఈ లోకపు తర్కవాది ఏమాయనో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సో ఇక్కడ ఏంటంటే ఇది గ్రహించాలి. ఏంటి గ్రహించాలి? ఈ తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున, లోక జ్ఞానం చేత అంటే మనుషులు ఏంటంటే సొంత తెలివితేటలు ఉపయోగించేసి దైవ జ్ఞానం లేనందున దేవుని జ్ఞానాన్ని మరుగు పెట్టేశారు. దేవుని జ్ఞానాన్ని మరుగు పెట్టేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా లోకానుసారమైన జీవితంలో ఉండిపోతావు. అయితే దైవ జ్ఞానం ఎలా పొందుకోవచ్చు అంటే అనుదినము నువ్వు ప్రార్థన ద్వారా, దేవుణ్ణి మెప్పించడం ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, స్తుతి చేయడం యథార్థవంతులకు శుభస్కారం. అది మనం ఏం చేయాలంటే అది అలవాటు చేసుకోవాలి. అది నీకు ఇక్కడ ప్లస్ అక్కడ 2 విధాలుగా భాగ్యం లేదు. ఆ భాగ్యం కంటే మించిన భాగ్యం ఇంకోటే లేదు. సో అందుకనే ఈ లోక జ్ఞానములో ఉన్నోళ్ళు దైవ జ్ఞానాన్ని ఎరుగకుండానందువలన వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త చేసిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళగా
వాళ్ళకి పని పాటు లేదేంటరా, ఇదేంటిది ఇక్కడ వచ్చి భజనలు చేస్తూ ఉంటారు, ఆ రోడ్డు మీద నిలబడి పాటలు పాడుతూ ఉంటారు అని కొంతమంది మనలో తెలియక వాళ్ళని కూడా మనం ఏమనకంట వాళ్ళ హృదయాన్ని గాయపరచకంట నెమ్మదిగా చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సైతాన్ గారు మంత్రశక్తిని ఉపయోగించి ఏం చేస్తాడంటే మంచిని చెడు చేసేతను చెడుని మంచి చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే అక్కడ కూడా వాళ్ళకి నచ్చ చెప్పే దానికి ప్రయత్నించాలి, అంతేగాని వాళ్ళని విమర్శించకూడదు. నువ్వు చెప్పేది మంచిదే, దేవుని మాటలు చెప్పడంలో ఎంత మాత్రం తప్పే లేదు. దేవుడు చేసిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనానికి మేలుకరంగానే ఉంటాయి. ఇదేదో మంత్రగాలు చేసినట్టు తంత్రగాలు చేసినట్టు ఉంటాడు కదా దేవుడు చేసేదంతా రియాలిటీ ఉంటుంది, అది నిజము, అది మనుషులకి మేలు కలిగించేదిగా ఉంటుంది. ఆ మేలు మనుషులకి మేలు కలిగించేదిగా ఉంటుంది. అయితే ఆ మేలు నీకు ఎప్పుడు జరుగుతుంది? దైవ చిత్తానుసారంగా జీవించినప్పుడు మాత్రమే. దైవ చిత్తానుసారంగా నువ్వు జీవించకంటే నాకు మేలు కావాలి, నేను దేవుని జ్ఞానంలో ఉన్నానంటే అది నీ కళ, నువ్వు కళలో ఉన్నట్టు. అందుకనే దైవిక జ్ఞానం పొందుకోవాలంటే ఇప్పుడు దైవ జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడో ఆటోమేటిక్గా లోకానుసారంగా జీవించినోడు ఏంటంటే లోకానుసారంగా ఉన్నోడు ఏం చేస్తాడంటే లోకం గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉంటాడు. ఏంటంటే నేను ఈ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, నేను అంత సంపాదించాలి, నేను అది చేసేది. అబ్బా క్షణం ఖాళీ లేదు సారు చాలా బిజీ ఉంటాడు. ఎవడైనా సరే ఎక్కువ టైం బతుకుతానన్నాడు గుడ్డ మీద చేసుకొని చెప్పమని ఎవరు నేను 1000 సంవత్సరం బతుకుతానని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు నువ్వు వీడిని కొట్టేసి ఆడి తినేసి ఈడి తినేసి మొత్తానికి ఇక్కడక్కడ తంటాలు పెట్టేసి నువ్వు సాధించేదేమీ ఉండదు. అందుకే లోకజ్ఞానం అలాగే ఉంటుంది. లోకజ్ఞానం అంటే సైతాన్ జ్ఞానం. సైతాన్ గారు తెలివితేటలు ఏంటంటే అక్రమ మార్గంలో వెళ్ళిపోవాలనే చూస్తాడు. అక్రమ మార్గంలోకి వెళ్ళిపోతే నువ్వు సూపర్ అయిపోతావు రావాలి. నీకు నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు అక్కడ ఎవరిని ఆలోచించకూడదు, అంతే సంగతి చేయాలి అని అంటాడు. సో అందుకనే మనం ఏం చేయాలంటే కొన్ని దేవుని జ్ఞానం మనం పొందుకునేటప్పుడు అనుదినంగా ప్రార్థన చేయడం ద్వారా, దేవుని బైబిల్ చదవడం ద్వారా నీకు ఆటోమేటిక్గా సాటి వ్యక్తిని మనిషిలా చూసే అలవాటు నీకు అండర్స్టాండింగ్ అవుతుంది. ఒకవేళ నువ్వు వాళ్ళకి చూసినందున నీకు అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపు ఉన్నోళ్ళు నువ్వు అమాయకులాగా అనుకోవచ్చు, నీకేం చేత కాదనుకోవచ్చు. యేసుప్రభు చేత కాక సీవ ఎక్కలేరు సుమా, అది కూడా చెప్తున్నా. యేసుప్రభు దేవుని కుమారుడు, ఆయన చేత కాక సిలువ మీద చనిపోలేదు. ఆయన చంపడానికి ఎవడు లేడు, అసలు భూమి మీద లేడు, పరలోకం ఆయన చేసిన సృష్టిలో ఎవడు లేడు ఆయన చంపడానికి. చంపే మనగాడు ఎవడు లేడు. ఆయన ఎందుకంటే ఆయన తండ్రి గారిని యెహోవా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ ప్రజల్లో మనం చేశాము. వాళ్ళ సైతాన్ గారు లోకానుసారమైన జ్ఞానంతో లోకంలో ముంచేశాడు. వాళ్ళని పనికిరాని క్రియలన్నీ నేర్పేసి వాళ్ళని నాకు దూరం చేస్తున్నాడు. కాబట్టి నా కుమార మనమే వాళ్ళని రక్షించాలని చెప్పి తండ్రి గారి మాటను శిరసావహించాడు. కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడు. అర్థమైందా? ఆయనకి కత్తులు గుదేలు లేకపోతే సింహాలు ఎలుగుబంట్లు అవసరం లేదు. ఆయన తలుచుకుంటే నిమిషంలో గడగడలు ఆడించేస్తాడు, సెకండ్లో. సో అందుకని ఆయన అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ దేవుని జ్ఞానంలో వెళ్ళాలి. దేవుడు అంటే ఏంటి తెలుసుకో, వాళ్ళని సృష్టించిన దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు ఆయన కనుక్కోవాలి మీ మనుషులు. అలాగని తర్క వితర్కాలతో కాదు. మనుషులందరూ మన దేవుడు చేసిన మనుషులే. భూమి మీద ఉండే మనుషులందరూ కూడా దేవుడు చేసిన మనుషులే. ఒక్క దేవుడే క్రియేట్ చేశాడు. ఆ ఒక్క దేవుడిని మనం ఆరాధించాలని ఆయన కోరుకుంటాం. ఆయన కోరుకునేటప్పుడు లేదు నేను చేయను అని అంటే లాభం లేదు. చేయకపోతే మన గోతుని మనమే తవ్వుకునేటట్టు అయిపోతుంది. ఆయనకేం ప్రాబ్లం లేదు. నువ్వు నేను రక్షింపడాలనేది దేవుని ఆలోచన, ఉద్దేశం కూడా. చదవమ్మా, నెక్స్ట్ చదువు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు. ఒక నిమిషం. యూదులకు ఆటంకాన్ని ఇదేంటే యూదుల్లోనే కదా పుట్టాడు యేసుప్రభు. యూదులకు ఆటంకం ఏంటంటే యూదులు కూడా అప్పటి ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నిలబడతాడు. యేసయ్య వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏంటంటే కొంచెం
ధర్మశాస్త్రంలో ఉన్నట్టయితే భూమి మీద ఒక్కడు కూడా బతికేవాడు కాదు ఇప్పటికి. తప్పుకి వెంటనే శిక్ష ఉండేది. దెబ్బకు దెబ్బ, కన్నుకి కన్ను, పంటికి పన్ను. సో ఆ శిక్షనే ఉండాలంటే చాలామంది సెకండ్ కూడా వెళ్ళిపోతారు. సో అందుకనే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం పాత నిబంధన, కొత్త నిబంధన. యేసయ్య కొత్త నిబంధనలో ఏం చేశాడంటే ట్రీట్మెంట్ ఒకటే, ట్రీట్మెంట్ తేడా ఉండదు, ట్రీట్మెంట్ ఒకటే. ట్రీట్మెంట్ ఎటు చూసినా నీకు ట్రీట్మెంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ తప్పు చేసినప్పుడు ఎక్కడికి తప్పించుకోలేడు. దేవుని దగ్గరికి, మనుషుల దగ్గర నుండి తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నుండి తప్పించుకొని ఎవడతారమో కాదు. అయితే అక్కడది ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారము ఏమిటి అని అంటే అక్కడ నువ్వు ఏదైనా తప్పు చేసావంటే దానికంటే నీకు ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఉండేది దేవుని దగ్గర నుంచి. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇట్లయితే మనం చేసిన సృష్టి మన చేతితో నాశనం అయిపోతాడు మనిషి అని చెప్పేసి ఆయన టైం ఇద్దాం అనేదే కొత్త నిబంధన. కొంచెం అది ఎందుకు చేశాడు, దేనికి చేశాడు ఆ తప్పుకి తెలుసుకొని ఇలాగా చేసిన మనిషి, దేవుడు చేసిన మనిషి దేవుని కళ్ళ ముందే పాపము సైతాను కవందాతాల్లో నలిగిపోయి నాశనం అయిపోయి నరకంలోకి వెళ్ళిపోతుండే దేవుడు చూసి ఏమనుకున్నాడంటే ఇట్లా కాదు, కొంచెం టైం ఇద్దామా. టైం ఇచ్చిన తర్వాత ఆ తప్పుని తనకు తానుగా తెలుసుకొని ఆయన మారే స్వభావం ఉంటే అప్పుడు రక్షింపడతాడు కదా. టైం ఇస్తే ఆ క్షణకాలంలో ఏదో తప్పు చేసాడు కానీ దానికి మనం క్షమించి కొంచెం తడువు ఇచ్చామనుకో ఆ గ్యాప్లో వీడు ఎందుకు చేశాడు అనేదాన్ని వాడినే విమర్శించుకొని మారే ఛాన్స్ ఇద్దాం, అవకాశం ఇద్దామనేసి దేవుడు కొత్త నిబంధనని యేసయ్య ద్వారా మనకు పంపించాడు. శిక్ష ఒకటే, నువ్వు తప్పు చేసినప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ సేమ్ శిక్ష, కాకపోతే ఇక్కడ కొంచెం టైం బౌండ్ ఉంటుంది. అక్కడ ఏమైందంటే ధనాధర్మని ఉండేది అనమాట. అందుకనే లోకానుసారంగా లోకాను దృష్టిలో నువ్వు వెర్రోడు అయినా పర్లేదు కానీ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరుతాను. దేవుడి మనుషులు అంటే జనాలకి వెరుతాను. దేవుని పాటలు పాడినా, దేవుని వాక్యం చెప్పినా, దేవుని మెసేజ్ వీళ్ళకి అవకాశాలు వస్తే దేవుడు కావాలి, యేసయ్య కావాలి. కరోనాలు వస్తే యేసయ్యలు కావాలి. ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, యేసయ్య ఫోటోలు. కానీ దేవుడు మాత్రం మామూలుగా వద్దు. వీళ్ళు స్కూల్లో చదువుతారు, యేసయ్య అక్కడ ఆ స్కూల్లో చదువుతారు, యేసయ్య పెట్టిన స్కూల్లో చదువుతారు, యేసయ్య పెట్టిన వాడిని తింటారు, యేసయ్య కనిపెట్టిన వాడిని అనుభవిస్తారు. కానీ యేసయ్య మాత్రం వద్దాడు. అదే దేవునికి నచ్చని విషయం. మనుషులందరూ ఆయన చేసిన వాళ్ళు, కాకపోతే ఏంటంటే కొంతమంది మనుషులు ఇలా వితండవాదంలో కొట్టుకుపోతాం. ఆ వితండవాదం అనేది వాళ్ళు ఏదో ఇక్కడ ఏదో సరిపెట్టుకుంటాం అనుకుంటారు కానీ అక్కడ జరిగే జడ్జిమెంట్ ఆఫ్టర్ డెత్. ఆ జడ్జిమెంట్ నుంచి నువ్వు ఎవడో ఇక్కడ నువ్వు ఏదో 10 మందిని వేసుకొని అబద్ధాలు చెప్పి వచ్చు కానీ అక్కడ మాత్రం నువ్వు తప్పించుకోవడానికే వీలేదు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మనం తప్పించుకోవచ్చు, మనం చేసినవన్నీ అది మన తప్పులు ఇంకోవడమే చేసేసి రుద్దుకొని బాగా సరిపోవచ్చు కానీ నువ్వు చేసిందంతా నిన్ను సృష్టించిన దేవుడు మాత్రం చూస్తుండు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, దానికి జడ్జిమెంట్ ఇచ్చాడంటే దెబ్బగా నువ్వు ఎక్కడ ఉంటావంటే హెల్, లాంగ్ లైఫ్ హెల్లో ఉండాల్సి ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. అందుకని మనం ఏం చెప్తే లోక జ్ఞానాన్ని పక్కన పడేసి దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే నువ్వు దైవ జ్ఞానం కావాలంటే నువ్వు బైబిల్ చదవాలి కదా. అది పొందుకోవాలంటే దినదిన దేవుడికి ఉండాలి కదా. నేను అన్ని పనులు చేసేస్తాను, లోకానుసారమైన విధులని చేస్తాను కానీ బైబిల్ అనుసారం మరి నీకు దేవుడు వాక్యం ఎట్లా ఎక్కుతుంది? దేవుడు నేను ఎట్లా మాట్లాడతాడు నీతో? నీకు దర్శనం కానీ కల్లో కానీ నీతో మాట్లాడాలంటే పూర్వం సులోమోనుతో మాట్లాడాడు దేవుడు. దావీదప్పుడు ప్రవక్తల ద్వారా దావీదుకి ఏమైనా తప్పు చేస్తే ప్రవక్తల ద్వారా గద్దింపు మాటలు వచ్చి మంచి మాటలు కూడా వచ్చి, మరి ఇప్పుడు డైరెక్ట్గా ఏంటి, కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మనతోనే మాట్లాడతాడు. నువ్వు మంచిగా దేవుల్లో జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ ఏజ్ని బట్టి అక్కడ ఉండవు, ఏ ఏజ్ అయినా పర్లేదు నువ్వు దేవునికి లొంగి ఉండాలనేది దేవుని ఉద్దేశ్యం. సో అందుకని మనం ఏంటంటే లోక జ్ఞానంతోనే లోకంలో మునిగిపోవడానికి చూడకూడదు. నెక్స్ట్ చదువు. యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునా. ఇక్కడ యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు, ప్రపంచంలో ఎవరైనా యేసయ్యని నమ్ముకోవచ్చు. కాకపోతే ఇందులోనూ పిలువబడి దేవుని చిత్తానుసారంగా జీవించిన వాళ్ళకు మాత్రం పిలవడం అంటే
నువ్వు పిలవడ్డావు అంటే నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా అయితే దేవునితో నువ్వు పిలవడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆమెతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు నీ ఉద్దేశాలు దేవుని కార్యక్రమాల మీద ఉంటే, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచనలో ఉంటే, లోకానుసారమైన చింతలు, అయ్యో మేమేమి తిందామా, మేమేం ధరించుకుందామా, మేమేం సంపాదించుకుందామా, మేమేం కొనుక్కుందామా, మేము అక్కడ దాసిద్దామా, ఇక్కడ దాసిద్దామా అనే ఆలోచన ఉండొద్దు. ఈ లోకం అనేది శాశ్వతంగా ఉడికి కాదు. ఒకరోజు వదిలేసినప్పుడు ఇక్కడ నిండి అందరూ నువ్వేదో అది ఇది అనుకుని తిరగవచ్చు, కానీ అక్కడ మాత్రం అక్కడ నేనెవడు ఇదేదా అనడానికి లేదు. తిన్న తీసుకెళ్ళి పిల్లపడుకొని అక్కడ నిలబడతాం. మీరు హిస్టరీ అంటాడు, హిస్టరీ చేసినప్పుడు కరెక్టే లేదా, ఎక్కడ ఏ గ్రంథంలో ఉండాలి పేరు? జీవగ్రంథంలో నుండి మన పేర్లు ఒకవేళ కనబడకపోతే తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటాడు. అందుకని అది తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచనతో ఉండాలి. పరలోకమందు దేవుని నామం మహింపరచబడినట్టు భూలోకమందు కూడా మహింపరచబడాలంటే మనము బైబిల్ చదువుతున్న మనము సాటి మనిషికి క్రియల ద్వారా మన సంగతిని తెలియచేయాలి. క్రియల ద్వారా, గొడవల ద్వారా, కొట్లాడడం ద్వారా నువ్వెంతంటే నువ్వెంత ఇలాంటిలో కాదు. అలాంటివి దేవునికి ఇష్టం లేని పనులు. అందరూ ఐక్యత కలిగి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనేదే ఆయన ఆశ. అందుకనే బరబ్బతో సాక్షాత్తు దేవుని కుమారుడు యేసయ్య గారు ఏమన్నాడంటే, బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. అంటే వీళ్ళు ఆలోచించింది వేరు. యేసయ్య ఆలోచన, తండ్రి ఆలోచన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన వేరే ఉంది. అదేంటంటే అందరూ మనుషులందరూ సమానులే. మనుషులందరూ నేను ఇచ్చిన దాన్ని సమానంగా తీసుకోవాలి, సమానంగా ఉండాలి, ఎక్కువ భేదాభిప్రాయాలు లేకుండా జీవించాలి. ఇచ్చిన నేను నన్ను వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, నన్ను ఘనపరచాలి అనేది దేవుని ఆశ. నన్ను తెలుసుకోవాలి అనుకుంటా దేవుడు. మనం తెలుసుకోకపోతే దాని శిక్ష ఎవరు పడుతుంది? నెక్స్ట్ చదువు. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన చెప్పడానికి అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అర్థమైందా? ఒక నిమిషం. సో అదనమాట. లోకంలో నేను జ్ఞాని అనుకుని ఎవడైనా అనుకుంటే దేవుడు అక్కడ వెర్రివాడ అంటాడు. సో ఇప్పుడు నువ్వు దైవచిత్తానుసారంగా జ్ఞాని అంటే ఏంటంటే నలుగురికి దేవుని జ్ఞానం పొందుకున్నాడు అయితే నలుగురికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తాడు. అదే లోకానుసారం అనేది చేస్తాడు, లోపల నొక్కేసే యాక్షన్లో ఎందుకు అర్థం కాదు. ఎందుకు నువ్వు ఎన్నో రోజుతావు? ఎందుకు నీకంత ఇలాంటి పనికిరాని ఆలోచనలు ఉంటే ఆ లోకానుసారంగా ఉన్నట్టే. వాడి శిక్ష ఘోరంగా ఉంటుంది, పైన ఘోరంగా. అందుకనే ఇప్పుడు ఎవరైనా వినకపోయినా మనం చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తాం. నువ్వేంటారు నాకు చెప్పేదంటే మనం చేయలేం, కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకరోజు నా జీవితాల్లోనూ ప్రపంచంలో ఉండే మనుషులందరి జీవితాల్లో కూడా జడ్జిమెంట్ ఈజ్ దే. ఆ జడ్జిమెంట్లో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు చెప్పిన మాట్లాడకపోతే ఆ తర్వాత నువ్వే వ్యర్థమవుతావు. అలా నశించుకోవటం ఇష్టం లేదు కాబట్టే యాజ్ ఎ క్రిస్టియన్ అనేవాడు మన వాళ్ళందరికీ, అందరి మనుషులకి పిలవని పేరంటానికి వెళ్తుంటాం. సువార్తలు చెప్పాలి పిలవని పేరంటానికే. ఎందుకంటే మనము ఎవరైనా సరే మన మనిషి అనేవాడు నాశనం అవ్వకూడదు అని చెప్పేసి మనోళ్ళు పిలవకపోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆ ఊర్లో సువార్తలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఏసై చెప్పాడు ఏంటి ఆ మంచిని చెప్పడానికి వెళ్తారు.
ఎందుకు వాళ్ళకి పని పాటు లేక కాదు, కాలయాపన చేయడానికి కాదు వెళ్ళలేదు. మనుష్యులందరినీ నరకం నుండి తప్పించడానికి, సైతాన కబంధాల నుండి తప్పించుకోవడానికి మనుషుల్లోనే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ దేవుడు ఆడికాడిగా చేయలేడు. ఎవడు బైబిల్ పట్టుకుని ఎవడు పడితే ఆడు వాక్యం చెప్పమని చెప్పలేడు. అది దేవుని పిలుపు కూడా ఉండాలి. దైవ చిత్తానుసారమైన జ్ఞానం ఉంటే కానీ ఎవడు కూడా బైబిల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ లేదు. సో అదేంటంటే ఆ వాళ్ళు ఎందుకు చేయమని చెప్పాడు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి చెప్పాలి, 10 మందికి చెప్పాలి. ఇది దేవుడు, ఇది దేవుడి కాదు, ఈ మార్గంలో వెళ్తే దేవుడి దగ్గరికి మనం చేరుకోవచ్చు, తద్వారా దేవునితో మనం యుగ యుగాలు జీవించవచ్చు. ఈ లోకము అశాశ్వతము, ఇక్కడ ఏమి లేదు, ఇదంతా మోసకరమైన జీవితం. అయితే ఈ జీవితంలో మనం మనిషి రూపంలో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి, పుట్టించిన దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలనేదే దేవుని ఆశ. లక్ష్యాలు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకై లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చదువు. ఎన్నికైన వారిని యుద్ధం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా? ఎందుకంటే దేవుడు మనం అనుకుంటాం వీడు బలహీనరా, వీడు పేదవాడరా, వీడు పనికిరానరా, వీడు ఈ జాతిరా, ఆ జాతిరా అని మనం మనుషులు మీద అనుకుంటాం. కానీ దేవునికి తెలిసిన జాతి ఒకటి ఏంటి? నరులు, నరజాతి మాత్రమే తెలుసాయి. నరులు, నరజాతి. అంతేగాని మనం పెట్టుకునే ఇవన్నీ కాదు. అక్కడ ఆయనకి అవన్నీ నచ్చవు. సో మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఆయన దగ్గర నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, నువ్వు దేవుణ్ణి ఘనపరిచే విద్య నీ దగ్గర ఉండాలి. లోకాన్ని, లేకపోతే బంధుగానాన్ని, లేకపోతే కుటుంబాన్ని, లేకపోతే మెప్పుల కోసం బ్రతికే బ్రతుకులు మానేయాలి. ఎక్కడైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా ఇలాంటివి నేర్చుకోవాలి. ఎవరో చెప్తే నేను వెళ్ళబెట్టి అనేది పక్కకు జరిపేయాలి. ఎందుకనంటే ఆ తాటే మంచిది కాదు. ఎవరు చెప్పిన మాట్లాడడం వినాలి. ఎందుకంటే ఆ మంచి మాట చెప్పడానికి దానికి ఏమో అవసరం లేదు. ఇదేంటి నాకు చెప్పి మంచి మాట చెప్పడానికి ఇన్ని డబ్బులు ఉంటే చెప్తారా మంచి మాటలు? లేదా ఇంత బంగారం వేసుకుని వస్తే వింటారా? లేదా ఇన్ని వెనక్కి కార్లు వస్తేనే చూస్తారా? వింటారా దేవుడి మాటలు? అది కాదక్క. ఇవన్నీ ఒకరోజు వదిలేయాలి. ఇవన్నీ రతన్ టాటా గారు ఉన్నారు. పాప ఆయన ఎంతమందికి ఉపాధి కల్పించాడు. పాప మనిషి అనేవాడు పుట్టికి ఎప్పుడైనా సరే అలాగే ఉంటుంది. మనం కూడా ఒకరోజు సో ఉన్నంత వరకు రతన్ టాటా గారు అయితే దేవునిలోనూ మంచిగా ఉండి పాపము అన్ని నలుగురికి మెచ్చే కార్యక్రమాలు చేసినాడు. ఆయనకి నలుగురికి ఉపాధి చేశాడు కాబట్టి ఆయన అక్కడ మంచిగా ఉండాలని మనం చూస్తున్నాం. అయితే మనము కూడా నేను చెప్పేది ఏంటంటే ఎంతటి గొప్పోడమైనా నువ్వు ఎంత సంపాదించే గొప్పోడంటే ఇక్కడ ఏంటి ఏం లేదు. సంపాదన 4 బిల్డింగ్లు, ఒక 10 కార్లు కనబడ్డాయి అంటే కథం. ఇది ఇక్కడే వరకే. ఇది ఇక్కడ అనుకుంటున్నావు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడేం ఉండదు. నీకు జస్ట్ నువ్వు అక్కడికి వెళ్తావు, నీ జడ్జిమెంట్ ఉంటుంది అక్కడ. ఆ జడ్జిమెంట్లో కానీ నువ్వేమైనా అంతే సంగతి అయిపోయి ఉంటే కేలు కథం దుకాణం బంద్. సో ఆ దుకాణం బంద్ కాకుండా ఉండాలంటే, నీ దుకాణం నా దుకాణం బంద్ కాకుండా ఉండాలంటే ఈ మనిషిగా ఉండేటప్పుడు మనము శరీరంతో ఉండేటప్పుడు భూమి మీద మనము దేవుని మీద లక్ష్యము, మన గురి లక్ష్యం పెట్టాలి. పనికిరానిటి కోసం మనము తెగబడిపోకూడదు. అనవసరం నాశనం అయిపోకూడదు. వాటి కోసం పక్కన నాశనం చేయడానికి, పక్కన మోసం చేయడానికి, పక్కన అది చేసేద్దాము, ఇది చేసేద్దాము. దేవుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చాడంటే దానిలోనే మనం కరెక్ట్గా ఉండడానికి ట్రై చెయ్యాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఇంకేదో చేద్దామంటే ఇంకోటి చెప్తాడు అక్కడ దేవుడు. సో ఇది ఖచ్చితంగా వినాలి. అందుకనే ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామంటే మనల్ని క్రియేటర్ కూడా ఉన్నాడు, ఆయనే యేసయ్య. నిర్భయంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఒప్పుకోరంటే వాళ్ళు మనవులే. కాకపోతే అది యాక్సెప్టెన్స్ కూడా కొంత ఉండాలి. ఎందుకంటే మనము తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే నడవదు కదా, దానికి 4 కాళ్ళు ఉంటాయి కదా అనేది ఒప్పుకోరు. లేదు నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది నడవాలంటే నడవదు. లేకపోతే నా దగ్గర అధికారం ఉంది కాబట్టి నేను చెప్పేది నడవాలంటే నడవదు.
అలాగైతే అక్కడ బైబిల్లో ఒక కథ ఉంది. ఒక చిన్న ఆయనే యుద్ధం చేసి ఓడించేసి ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఒక పాపం బానిస పిల్లలు తీసుకెళ్ళిపోయిన అమ్మాయిని ఆ ఇంట్లో పని పిల్లగా పెట్టుకున్నాడు. ఆ పని పిల్ల ఇంట్లో ఉన్న పని మనుషులకి యజమానుల తాలూకు సంబంధాలను బాగా తెలిసిపోతాయి, అర్థమైంది. వాళ్ళకి ఒంట్లో రోగం నుంచి ఇంట్లో జరిగిన సమస్యలన్నీ వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు, ఏమనుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అన్నీ తెలుస్తాయి ఇంట్లో పనిచేసాను. అలాగే ఈ పిల్ల కూడా సిరియావాడని నయమాన్ ఇంట్లో పనిచేస్తుంది పాపం. వాళ్ళ దేశాన్ని కొల్లగొట్టేసి ఈమె పని పిల్లగా పెట్టుకున్నాడు. అక్కడ తీసుకెళ్ళిపోతే ఈయన బయటికి భీకరంగా కనబడుతుండో సూపర్గా ఉంటుండో నయమాను సిరియా సైన్యాధిపతి కదా. నయమాన్ అంటే మరి ఆయన ఎక్కడైనా దండయాత్ర చేసేటంటే ఖతర్నాక్గా జయమే తప్పించి అపజయం అనేది లేదు. ఇది లోక జ్ఞానం. అయితే ఈయనకి దేవునికి ఏమో తక్కువ అయిపోవడం వల్ల ఈయన శరీరంలో ఏముంది తెలుసా, పుష్టి వ్యాధి. ఈ అమ్మాయికి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద వస్త్రాలు వేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా అవి ఇవి డాలు ఇవి అవి ఉంటాయి కాబట్టి ఏం కనపడవు లోపల ఏముందా. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పుతాడు కదా, ఆ బట్టలు ఇప్పినప్పుడు ఈ పని పిల్ల ఆమె ఊడ్చినప్పుడు లేకపోతే అక్కడ ఉండేటప్పుడు చూసేసింది ఆయన ఈయనకి కుష్ఠరోగం ఉంది. సో ఎక్కడైనా ఒక దేవుల్లో ఉన్న వ్యక్తి ఉంటే ఎవరినైనా బాగుపడతాలనే ఆలోచన ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఏంటంటే ఆడికి అదే ఇంకోడైతే ఏమనుకుంటారు, మనకేదైనా వీడు మన దేశం మీద దాన్ని ఏదో చేసాడు కదా, వీడికి మనమేది బాగు చేయడం వదిలే పోతే పోనీ కొడుకు ఎలాగైతే మనకి అనుకుంటున్నాం. అది నాలాంటి ఉండేది అలాగే ఉంటాం. కానీ ఆ అమ్మాయి దేవుడిలో ఉన్న అమ్మాయి కాబట్టి, దేవుని మాటలు ఎరిగినవి కాబట్టి, యెహోవా దేవుని యందు భయభక్తులు గల అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్పింది భయపడుతూ ఒకసారి ప్రార్థన చేసింది. చూసింది మా యజమానికి కుష్ఠరోగం ఉందని చూసుకొని నెమ్మదిగా ఒక రోజు వచ్చింది. ఆ రోజులకు ముందు ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, దేవుడు అయ్యా మరి ఇక్కడ నేను బానిసను ఈ ఇంట్లోనూ, మరి వీళ్ళతో మాట్లాడాలంటే మనకు అంతగా టైం ఎవరీలు, వీళ్ళతో మాట్లాడాలంటే వీళ్ళలాంటిగా ఒక 100 కార్లు లేకపోతే ఇంత డబ్బు ఇంత బంగారము లేకపోతే ఇన్ని పదవులు ఉంటే కానీ నేను మాట్లాడలేను. మరి నేను ఇక్కడ పని పిల్లను, మరి నేను చెప్పిన మాట ఏంటో తెలీదు. ఆయనకైతే ఆ కుష్ఠరోగం ఉంది, అది మన దేశంలో ఎలీషా ప్రభుత్వం కదా, ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా బాగుపడతాడు. ఈ మాట చెప్పడానికి నాకు కొంచెం ధైర్యం దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, నో ప్రాబ్లం అమ్మా నువ్వు చెప్పమాట్లాడు. చూడు చూడండి దేవుడి కార్యక్రమాలు దేవుడి నామానికి దేవుడే మహిమ ఎట్లా తెచ్చుకుంటాడు. అయితే సిరియా వాడైన సైన్యాధిపతికి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ దేవుడు కొంచెం ధైర్యం ఇచ్చాడో, చెప్పమ్మా పర్లేదులే వింటాడులే, వినేటట్టు నేను చేస్తాను ఎందుకు చెప్పాడు. వెళ్ళింది పిల్ల, ఆ పని మనిషి వెళ్ళి చెప్పింది, ఇలా చేతులు కట్టుకొని అయ్యారు ఏమనుకోకండి నేను ఒక మాట చెప్తాను, చెప్పు ఏం లేదు మన దేశంలోనూ ఎలీషా ప్రవక్త గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి సార్, ఆయన ఈ రోగాన్ని బాగు చేసేస్తాడు అని నెమ్మదిగా వినయంగా చెప్పేసరికి అట్లా సరే చూద్దాంలే పని చూసుకోపో అని ఉంటాడు అని పనిపిల్లలు అంతే కదా, పనిపిల్లలు ఏం చెప్పినా సరే. కానీ దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడ నయమాను విన్నాడు. విని ఏం చేశాడంటే సరే అంటుంది కదా, ఎవరికైనా శరీరంలో జబ్బు పోవడం మంచిదే అనుకుంటాడు కదా, ఏ మనిషి అయినా. ఇప్పుడు నాకైనా జబ్బు ఉన్నది అనుకో, ఆ జబ్బు తగ్గించడానికి ఎవరు చెప్పినా నేను వింటాను. సరే చూద్దాం అనుకొని ఇక గర్వం ఉంటే మనం ఏం చేయలేం. కానీ పాపము శ్రీవుడి నయమానికి కూడా కోరిక ఉంది, అయ్యో నా పిల్లలు పూర్వం కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకోవడానికి అవ్వదు, భార్యని కూడా దగ్గర తీసుకొని ఏమి మనం ప్రేమగా చూడలేము. ఇలాంటి పరిస్థితి మనిషి ఉంటాడో తింటాడో, అంతేగాని ఇంకేం లేదు అక్కడ. సో అందుకని ఆయనకి ఆశ ఉంది, ఇక నేను నా శరీరం బాగుంది కదా, ఇంత పదవి ఇంత ఇది ఉంది, కానీ నా శరీరం చూడడానికి ఏమీ బాలే, నేను ఎలాగైనా బాగోవాలనే కొంచెం కోరిక కలిగిన వాడే ఈ సిరియా వాడే సైన్యాధిపతి అయిన నయమాన్ ఏం చేశాడంటే బయలుదేరాడు ఎలీషా దగ్గర. వెళ్ళిన తర్వాత ఎలీషా గారికి చెప్పాడు, అయ్యా ఇలాగా నేను ఫలానా సో మీ గురించి విన్నాను, మరి మీరు మీ దేవుని నామాన్ని ఏదో చేస్తారేమో అని. ఆయన మోకాళ్ళ మీద ఉండే ఎలీషా గారు ఏమన్నారంటే
నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగేసి వెళ్ళిపో అంటాడు. వీడు కొంచెం సైన్యాధిపతి కాబట్టి కొంచెం అధికారం ఉన్నోడికి కొంచెం గర్వం ఉంటుంది కదా. ఆ మామూలుగా ఉంటే మామూలుగా చూడండి, 10 మంది వెనక్కి నిలబడితే ఇక ఆడంత హీరో ఇంకోడు లేడు అనుకుంటాడు. అదే వాడు సింగిల్గా వెళ్ళి ఎక్కడ మాట్లాడాడు వాడు. సో అలాగే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే కొంచెం అలాగే ఉంటుంది అన్నమాట యాక్షన్. అంటే అధికారం అనేది కొంతమందిని అట్లా చేసేస్తాయి. అలాగని అందరూ ఉండరు, కొంతమంది లొంగే ఉంటాం. ఈ అధికారం మనకి దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం రిగ్యులేట్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. కొంత మేలుకరంగా చేద్దాం అందరికీ అనుకుంటాం. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇది శాశ్వతము అధికారము, మనకి నచ్చినట్టు ఉండొచ్చు, మనం చెప్పిందే వేదము, మనం చేసిందే తోలుబొమ్మలాట అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు, వినాలి. అయితే శ్రీయేవుడైన సైన్యాధిపతి కొంచెం ఆయన చూడకుండా చూసి చెప్పేశాడు. ఆయన ఆల్రెడీ దైవజ్ఞానంతో ఉంటాడు కాబట్టి ఎలీషా గారు వెంటనే ఏం చెప్పాడంటే యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగేసి వెళ్ళు అన్నాడు. ఈయన చూసి కొంచెం ఇదేంటి, నేను సిరియా సైన్యాధిపతి దేశానికి నేను వచ్చానంటే వీళ్ళ దేవుని నామములో ఏదన్నా ప్రార్థన చేసి నాకేదో చేస్తాడనుకో, నేను వస్తే నన్ను వెళ్ళిపోయి యోర్దాను నదిలో మునిగి సిగ్గుమంటాడు. ఏంది అర్థం కాదు. కొంచెం గిసగిసలాడుతుంటే మళ్ళీ ఆ పిల్ల చెప్పిన మాట గుర్తొచ్చింది. అయ్యా, ఆయన ఏది చెప్తే అది నువ్వు చెయ్యి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మేలే జరుగుతుంది నీకు, వెళ్ళు అనే మాట గుర్తొచ్చి, నా దేశంలో పెద్ద పెద్ద నదులు లేదా, హరహరతో హరహరతో అలాంటి సముద్రాలు లేవా నా దగ్గర నదులు, నేను అక్కడికి వెళ్ళి మూలగలేనా, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ మూలగడం ఏంటి అని అనుకుంటాను. మళ్ళీ ఆ పిల్ల చెప్పిన మాట రిమైండ్ చేసుకొని, సరే ఒకసారి వెళ్దాం, దేనికైనా మంచిగా ఇంత దూరం వచ్చాం కదా, ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి యోర్దాను నదిలో మూలగడము మొదలెడతాడు. మునిగినాడు 1, 2, 3, 4, 5, 6, మళ్ళీ 7 బ్రహ్మాండంగా లేచి బ్రహ్మాండంగా లేచి ధనమని యెహోవాయే దేవుడు అన్నమా మొదలెట్టిండు. ధనమని బంగారం, మాణిక్యాలు, బట్టలు అన్నీ తినుబండారాలన్నీ పట్టుకొని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కృతజ్ఞత ఉంటుంది కదా ఎవరికైనా. మన వల్ల మనం అధికారంలో ఉండేటప్పుడు నలుగురికి మేలు చేస్తే ఆ మేలు అనేది మనం చెప్పుకోక్కర్లే, ఆ మేలు అనుభవించినోడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు. చూడు ఎలీషా గారు ఏమన్నాడు, ఆయన దేవుడి నామంలో నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇది 7 సార్లు మునిగినంటే ఈ జబ్బంతా, ఈ కుష్టివేదంతా ఆయనకి పోవడంతోనే ఇంటికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి అటు కృతజ్ఞతగా అన్నీ పట్టుకొని వచ్చినాడు. ఏ మనిషి ప్రపంచంలో ఏ మనిషికైనా నువ్వు మేలు చేస్తే వాడెంత దౌర్భాగ్యుడైనా సరే మేలు చేసినప్పుడు ఆడ ఖచ్చితంగా నీకు మేలే చేస్తాడు తప్పించి కీడు మాత్రం చేయడు. అది మనం చేసి చూపించాలి. మనం ఆ స్థానంలో ఉండేటప్పుడు మేలు చూపిస్తే వాళ్ళు నీకు ఎప్పుడైనా ఉపయోగపడతారు. నేను మంచోడిని నువ్వు ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. నువ్వు మంచి చేస్తూ ఉంటే ఆ మంచిని గుర్తు పడతారు జనాలు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ఊహించిన దానికంటే నీకు మంచి జరుగుతాడు. సో అట్లా ఏమైపోయిందంటే కృతజ్ఞతగా ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఇట్లా అయింది, మరి మీకోసం ఇవన్నీ తెచ్చాను, తీసుకోండి సార్ అన్నాడు. నువ్వు తెచ్చిన దాంట్లో నేను ఏమీ తీసుకోను, నాకేమీ వద్దు, సమాధానం గలవాడవై కొమ్ము అన్నాడట. సమాధానం గలవాడవై, అది దైవజ్ఞానం. దైవా తమ్మని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పని పిల్లకి ఎంత మేలు చేశాడో పాపం బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో వాళ్ళ చరిత్రలో ఉండొచ్చు. ఆ పిల్లని చూసావా, దేవుడు భయం, దేవుడు ఎట్లా తెచ్చుకుంటాడు, దేవుడు అట్లా తెచ్చుకుంటాడు. ఆ సిరియా వాడిన సైన్యానికి తర్వాత దేవుడిని మర్చిపోతాడా?
మర్చిపోడు. జీవితాంతం ఆయనే దేవుడి కింద, యెహోవాయే దేవుడు అంటాడు. ఇక్కడ మేలు జరిగింది కాబట్టి. అలాగే మనం ఏంటైనా ఎవరు చెప్పిన మాట అయినా వినడానికి కొంచెం అలవాటు చేసుకోవాలి. వినుట వల్ల విజ్ఞానము పనికిరాని మాటలు కాదు, దేవుని మాట్లాడు. వినుట వల్ల విజ్ఞానం అంటే పంపదేశం పక్కిన మాటలు గట్ట వినేవాడు. అవి కాదు నేను చెప్తాను. దేవుని మాట నలుగురికి ఉపయోగపడే మాటలు, దైవికమైన జ్ఞానమైన మాటలు, అది ఎవరు చెప్పినా వినాలి. మనం వినేటప్పుడు ఏమవుతుంది, మీకు మేలుకరంగా ఉంటారు. శ్రీయవాడైన సైన్యాధిపతి యెహోవాను నమ్ముకున్నాడా? కాదే, ఆయన కూడా విగ్రహారాధన చేసినాడే పాపం. కానీ ఇక్కడికి వచ్చి మేలు జరుగుతుంది అనుకునేటప్పుడు వచ్చాడు. తప్పేముంది? ఒప్పుకున్నాడు. ఇక్కడేం నాకు అసలు అవి ఏం చేయట్లేదు, నాకు నేను ఇక్కడికి వస్తే మేలు పొందుతానేమో వచ్చాడు పాపం. వచ్చినప్పుడు ఒప్పుకుని అయ్యా నాకు ఇలా ఎంతో చెప్పు, మరి ఇలాగ మేలు జరిగిందా లేదు. ఆ తర్వాత దేవుడు నమ్ముకోవడం లేదు. సో దీని గురించి మనం కొట్లాడకూడదు. నువ్వెంత అవసరం లేదండి. నువ్వేనేది మనం ఉండేది ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు. దీనికోసం ఎందుకు వెంపర్లాడిపోతాం? అవన్నీ పక్కన పెట్టేసి మంచి మనసుతో చెప్పాలి. ఎవరైనా చెప్పినప్పుడు మంచి మాట చెప్పినప్పుడు విను, తప్పులేదు. దానికి ఏదో ఇంకోటి పొడ చూపించి వాళ్ళ మీద వ్యతిరేక భావంతో మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా ఇది అందరికీ జరుగుతుంది. మనిషి జీవితంలో దేవుని జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి దానికి భయపడాలి. అట్లా అందుకనే లోక జ్ఞానంతో ఉండకుండా కొంచెం మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మన స్థితి అనేది మనకే కాదు, మన సెల్ఫిష్గా ఉండకూడదు. జనానికి ఉపయోగపడేటట్లుగా నలుగురికి ఉపయోగకరంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నక్షదమ్మ అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునై ఉన్నాడు. అదనమాట. దేవుని జ్ఞానంగా ఉంటే ఏముంటుంది అక్కడ? పరిశుద్ధత. మళ్ళీ చదువు లాస్ట్ వచనం. మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఇవన్నమాట. జ్ఞానము నీతి పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. ఇవన్నీ మనల్ని విమోచిస్తాయి. మన పాపాల నుండి విమోచించి దేవునికి దగ్గర చేస్తాయి, దేవుని సాన్నిధ్యానికి దగ్గర చేస్తాయి. లోకంలో చూసుకున్నప్పుడు ఇక్కడేమి ఉండదు. ఇక్కడ మనకు ఒక టైం, ఈ దేవుడు ఇచ్చిన ఉద్యోగం. ఇక్కడ లోకంలో ఏంటంటే లోకంలో నువ్వేం చేస్తావు, నా పని చేస్తావా, లోకం మీద తిరుగుతావా అని అంటాడు. అక్కడ కూడా ఆయన అడుగుతాడు, లెక్కడతాడు కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చిన్న ఉద్యోగం ఇచ్చిన వాళ్ళే 8 గంటలు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు నువ్వేం చేసేవాడిని తర్వాత అడుగుతారు లేదా అని అడుగుతారు. మరి ఇక్కడ ఉద్యోగం ఇచ్చినాడు ఎంత అడిగినప్పుడు నీకు 60, 70, 80, 100 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు ఇక్కడ ఏం చేసావు, మంచి చేసావు, చెడు చేసావు అని ఎందుకు అడగడం? అది ఎందుకు నువ్వు అనుకోవాలి. ఉంది. ఇది మనం మన సొంత కవిత్వాలు కాదు, దేవుని మాటలు. దేవుడు రాయించిన గ్రంథముల నుంచే మనం చెప్తాడు. మనకెట్లా తెలిసినాయి? మనం కూడా చదివితేనే అర్థమైంది. చదివితేనే చూసినాం, దేవుని మాట విన్నాం, దేవుని స్వరాన్ని విన్నాం. దేవుడు మాట్లాడాడు, నీతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడాడు. దేవుడు ఆయన స్వరం వినాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. గర్వం కూడా తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అది వేరే ఉంటుంది మనకి కదా. సో అప్పుడు నీకు దైవికమైన ఆశలే ఉంటాయి తప్పించి లోకానుసారమైన కోరికలు అవి ఇవి ఉండవే కదా. అలాగనేసి నీకు లోకంలో దేవుడు ఏమీ తక్కువ చేయడు, నీకు లోటేమీ చేయడు, అన్నీ ఇస్తాడు. కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి? దేవుని కార్యక్రమాల మీద ఆశ పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పేది ఉత్తమమైన సందేశం. సో అట్లా లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుని దగ్గరికి అవుతామా, దూరం అవుతామా? అదే. సో అట్టి విధమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలని నా ఆశ. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా నిరంతరం విషయాలలో కలిగించిన కాక. ఆమేన్.